అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. 1/2 కేజీ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. రకరకాలుగా ఫ్రై అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను ఫ్రై ఎలా చేస్తున్నానో, ఏ విధంగా చేస్తున్నానో ఎవరైనా వంట రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోవడానికి నేను చూపిస్తున్నానండి. వంట వచ్చిన వాళ్ళకి మాత్రమైతే కాదు. 1/2 కేజీ చికెన్ శుభ్రంగా కడిగి తెచ్చానండి. దీంట్లో 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. అలాగే 1 స్పూను సాల్ట్. ఇక్కడ పిల్లలు బాగా ఆడుతున్నారు, గొడవ చేస్తున్నారు, గోలగా ఉంది. 1 స్పూను కారం వేసాను. చాలాపోతే మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవచ్చండి. పక్కన పిల్లలు బాగా అలా చేస్తున్నారు. 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఫ్రెష్గా ఇప్పుడే దంచి తీసుకొచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మనం దీనిలో వేసి కలుపుకుందామండి. అలాగే 1 స్పూను ఆయిల్ కూడా వేసుకుందాం. కారము చాలపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చండి, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఫ్రై చేసేటప్పుడు చాలకపోతే 1 స్పూన్ అయితే వేసాను నేను, అంతే. మీరు మీరు ఎంత కారం అయితే తింటారో అంతా మీరు బాగా దీనికి బాగా పట్టించాలండి. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా మనం మసాజ్ చేయాలండి ఈ చికెన్ ముక్కలకి. అలాగే చిన్న కప్పుతో నేను పెరుగు అయితే తీసుకున్నాను. ఈ పెరుగు కూడా వేస్తున్నాను అన్నమాట. కారము, ఉప్పు ఇవి మీకు చాలకపోతే మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు, లేదా ఇప్పుడే కావాలంటే ఇప్పుడే వేసేసుకోండి. బాగా ఈ చికెన్ పీసులకి ఈ మసాలా అంతా బాగా పట్టించాలండి. బాగా పట్టించి కనీసం 1 పావు గంటని మనం అలా పక్కకు ఉంచిద్దాం. ఎందుకంటే చక్కగా ఈ మసాలాలు ఇవన్నీ దీనిలో పడతాయి కదా, ముక్కకి ఇవన్నీ పట్టాలన్నమాట. నా దగ్గర నిమ్మకాయ లేదండి, లేకపోతే నిమ్మరసం వేసేదాన్ని, అందుకనే పెరుగు వేసాను. మీ దగ్గర నిమ్మరసం ఉంటే వేసుకోండి, పెరుగుకు బదులు నిమ్మకాయ వేసుకోండి. 1/2 చెక్క, 1 అరముక్క నిమ్మకాయ రసం అయితే సరిపోద్ది అన్నమాట. కొంచెం సాల్ట్ వేద్దామండి. ఇలా బాగా మసాజ్ చేయాలండి చికెన్ ముక్కలకి చక్కగా. పిల్లలు ఎక్కువ కారం వేయకుండా, ఇలా ఎక్కువ మసాలాలు కూడా లేకుండా ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా భలే తింటారండి. ఫుడ్ కలర్ లాంటివి, కలర్ కోసం నేనేమి దీనిలో అయితే వేయట్లేదండి. నాకు కలర్స్ ఇష్టం ఉండదు కూరల్లో వాడడం, ఫ్రైలలో వాడడం. అందుకోసమని సింపుల్గా ఇలా బాగా కలిపేసుకుని ఇలా మనం ఒక పక్కకు పెట్టేసుకుందామండి. ఓకే, మూత పెట్టి ఓ పక్క పెట్టేద్దాం. ఇది చూడండి ఇలా అన్నమాట. చూడండి, స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి. చికెన్ ఫ్రై కోసం నేను చికెను మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టాను కదా, ఇప్పుడు ఫ్రై అయితే చేస్తున్నాను. కళాయి వేడైందండి. 1-2 పావుల నూనె అయితే పోస్తున్నాను. చాలండి. కొంచెం ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టాను, అంత పెద్దగా ఏం పెట్టలేదు. ఆయిల్ అయితే కాగుతుందండి.
ఇప్పుడు దీనిలో బిర్యానీ ఆకు, తర్వాత 4 లవంగాలు, 2 ఇలాచి యాలకులు అవైతే వేసానండి. నాలుగు లవంగాలు, 1 ఇలాచి వేసాను అన్నమాట. చక్కగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం చూడండి, ఇందాక మనం మసాలాలు కలిపి పక్కకు పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకుందామండి. నార్మల్ ఫ్లేమ్ పెట్టుకుందామండి. కొంచెం ఫ్లేమ్ అయితే కొద్దిగా తగ్గిస్తాను. కొంచెం లో ఫ్లేమ్లో ఇది ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు అంటేసి మాడిపోద్ది అన్నమాట. మనం ఒకటి అనుకుంటే ఒకటి తయారవుతుంది, టేస్ట్ మొత్తం పాడైపోద్ది. మూత పెట్టుకొని మనం కొంచెంసేపు మూత పెట్టి దీన్ని కలుపుతూ ఉడికించుకుందామండి. ఫ్లేమ్ అయితే కొంచెం తగ్గించాను. కలుపుతూ కొంచెం అలా అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ చూసుకుంటూ మనం కొంచెం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్లేమ్ తగ్గించాను. చూడండి, చికెన్లో అయితే నీళ్ళు ఊరేయి, మూత పెట్టాం కదా మనం, చికెన్లో నీళ్ళు ఊరేయండి. ఇవన్నీ బాగా ఎగిరిపోయేదాకా మనం ఉడికించుకోవాలి. ముక్క మెత్తగా అయ్యే వరకు మనం బాగా ఉడికించుకోవాలండి. తర్వాత ఫ్రై అవుతుంది. వాటర్ అయిపోయిన తర్వాత ఎగిరిపోయాక అప్పుడు ఫ్రై అవుతుంది కదా. కాసేపు అలాగే మూత ఉంచి మనం కాసేపు ఉడికించుకున్నామండి. మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచుదాం, చూద్దామండి. నీరంతా ఎగిరిపోయింది చికెన్లో నీరు మొత్తం ఎగిరిపోయిందండి. నాకైతే కారము ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయండి. నేను మళ్ళీ ఏమీ యాడ్ చేయలేదు, దీనిలో ఏమీ వేయలేదు. ఎందుకంటే కారం చాలా తక్కువగా తింటాం మేము. 1 స్పూన్ అంటే ఫుల్ టేబుల్, చిన్న టీ స్పూన్ కాదండి, ఇది పెద్ద స్పూనే వేసాను ఫుల్గా. అందుకని సరిపోయింది, మసాలా కారం కాబట్టి మాకు ఆ కారం చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను దీనిలో 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేశాను, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి దీనిలో వేసానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మన ఊరికే కలుపుతూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా అడుగు అంటేస్తుంది అనమాట. బాగా నీరేం లేదు కాబట్టి, ఎగిరిపోయింది కాబట్టి కొంచెం అడుగంటే ప్రమాదం అయితే ఉంది. మనం జాగ్రత్తగా చూసి కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటూ చూసుకోవాలి అడుగంటకుండా. మూత పెట్టద్దండి, ఇంకా మూత పెట్టకుండా ఇలాగే కలుపుతూ ఉండాలి మనం. చూద్దామండి, చక్కగా ఫ్రై అయితే అయిందండి. ఇంకా మనం కలర్ కోసం ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది. గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నా, నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి. గరం మసాలా అయితే వేసేసుకున్నాను. 2 స్పూన్లు వేసానండి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ పెట్టాను.
స్టవ్ పెద్దగా పెట్టుకోకూడదు ఇప్పుడు, ఎందుకంటే మాడిపోతుంది అన్నమాట. అందుకని నేను చికెన్ కలిపేటప్పుడు, మసాలాలు కలిపేటప్పుడు చికెన్ మసాలా వేసానండి. ఇప్పుడు వేసింది గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, మనం ఇలాచి, లవంగ, చెక్క, షాజీర ఇవన్నీ మనం వేయించుకొని పొడి చేసుకున్నాయి అన్నమాట. అది పీస్ అయితే చాలా బాగా ఉడికిందండి, చక్కగా ఉడికింది చక్కగా. చూడండి ఎంత చక్కగా మెత్తగా, చూసారా? వేడిగా ఉంది, బాగా కాలుతుంది, మెత్తగా ఉడికింది అనమాట. ఇదిగోండి ఇక్కడే చూసారా? ఇంకెంతే. ఇలా ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుని, అడుగంటకుండా, ఎలాగా చికెన్ ఫ్రై అనేది కొద్దిగా అడుగంటుతుంది, అడుగంటుతేనే బాగుంటుంది కూడా. లైట్గా మరీ అంత మాడి చేయకుండా మనం కాసేపు ఇలా ఫ్రై చేసుకుని ఒక 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసుకో. చూసారు కదా నేను ఎలా చేశాను ఏంటో. చూడండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఎంత ఎమ్మీగా కుదిరిందో చికెన్ ఫ్రై. సూపర్ అంటే సూపర్గా ఉంది. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. చూడండి ఇలా చిదిపితే ఎంత బాగా చిదుగుతుందో. చేత్తో అందామంటే వేడిగా ఉంది, అందుకోసమని మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ అయితే పెట్టండి. మీరు వండుకొని తిని ఎలా ఉందో ఏంటో కామెంట్ పెట్టండి. చికెన్ ఫ్రై అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అందరూ చేసుకుంటారు. కాకపోతే ఒకళ్ళు ఒక్కో రకంగా చేసుకుంటారు. మరి నేను ఏ రకంగా చేశానో మీరు చూసారు కదా, అందుకోసమని మీరు కూడా ఈ రకంగా చేసుకోండి, తినండి. అడుగు అయితే ఇంకా అంటపోతుంది. ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడల్లా కొంచెం అయితే అడుగు అంటుంది, అది మామూలే, అయినా బాగుంటుంది. కొంచెం అడుగంటితేనే చికెన్ కూడా బాగుంటుంది అన్నమాట. మరి నచ్చిందండి మీకు? ఫస్ట్ లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా ఇంతవరకు చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా చికెన్ ఫ్రై చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ కారం లేకుండా, యమ్మీగా సూపర్ టేస్టీగా ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తుంటే నోరు ఊరుతుంది, మీకు కూడా నోరు ఊరుతుంది కదా. మరి ఇంకేం కావాల్సిన చేసుకోండి మరి. థ్యాంక్ యూ.